మొట్టమొదటగా we will be discussing on Jagananna Arogya Suraksha అనే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ద క్యాంప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్యాగెండ్కి వచ్చినాయి. ఈ ప్రోగ్రాంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ దట్ ఈస్ ద ఫిఫ్త్ ఫేజ్. ఆ ఫిఫ్త్ ఫేజ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ హ్యాండ్ హోల్డింగ్. సో దాని గురించి సమగ్రమైన అవగాహన ప్రతి కలెక్టర్కు ప్రతి ఆఫీసర్కు ఉండాలి అని ఒక దృఢమైన నిర్ణయంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇందులో యాజ్ యూఆర్ అవేర్ as to why we had conducted this health camp. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది ఏదైతే మనం తీసుకొచ్చినామో దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అన్నది ఇట్ షుడ్ ఆల్వేస్ స్టే ఇన్ యువర్ మైండ్. మన ఆలోచన ఏమిటి, మనం ఎందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం? దిస్ ఈజ్ జస్ట్ నాట్ అన్ ఆర్డినరీ హెల్త్ క్యాంప్. ఇది ఫస్ట్ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనసులోకి పూర్తిగా ఎంబెడ్ కావాలి. దిస్ ఈజ్ జస్ట్ నాట్ అన్ ఆర్డినరీ హెల్త్ క్యాంప్. ఆర్డినరీ హెల్త్ క్యాంప్ అంటే అప్పటికప్పుడు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాం, హెల్త్ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో చూడడం చేస్తాం, చూసిన తర్వాత వాళ్లకు మందులు కూడా ఇచ్చేస్తాం. బట్ దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ హెల్త్ క్యాంప్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ స్టార్ట్స్ ఆఫ్టర్ ది క్యాంప్. That is the hand-holding part. That is the reason why this Jagananna Arogya Suraksha camp is so important. ఇది ఖచ్చితంగా ఎంబైబ్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ హెల్త్ క్యాంప్స్ ఆర్ కమింగ్ టు a closure where I think as it is గానే door-to-door survey or rather screened households చూస్తే almost 91% in urban areas లో almost more or less the houses have been screened. జల్లడబట్టే కార్యక్రమం. ప్రతి ఇంటికి వెళ్ళడం, ప్రతి ఇంట్లో కూడా ఏ ఆరోగ్య సమస్య అయినా కానీ ఎవరికి ఉన్నా కూడా వారిని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసిన వాళ్ళను మనం హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం. దిస్ ఈస్ ద ముఖ్య ఉద్దేశం ఆఫ్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఈ హ్యాండ్ హోల్డ్ చేసే కార్యక్రమంలో రావాలి అని అంటే ఫస్ట్ జల్లడబట్టే కార్యక్రమం ఎఫెక్టివ్గా జరగాలి. ఈ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ జల్లడ పడుతూ ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేస్తూ ప్రతి ఇంట్లో ఉన్న పేషెంట్ను ఐడెంటిఫై చేస్తూ ఆ ఐడెంటిఫై చేసిన పేషెంట్ను క్యాంపుకు తీసుకొస్తూ క్యాంపులో ఆ తర్వాత ఆ పేషెంట్కు అన్ని రకాలుగా రెఫరల్ సర్వీసెస్ ఇవ్వడంతో పాటు మందులు ఇవ్వడంతో పాటు తర్వాత స్టేజ్ ఈస్ హ్యాండ్ హోల్డింగ్ స్టేజ్. సో దీంట్లో ఆల్మోస్ట్ 91% హౌస్ హోల్డ్స్ అర్బన్ ఏరియాస్లో స్క్రీనింగ్ కూడా అయిపోయాయి. 94.94% ఇన్ రూరల్ ఏరియాస్లో కూడా ఈ డోర్ టు డోర్ సర్వేస్ ఆర్ రాదర్ ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అయిపోయిన పరిస్థితుల మధ్య ఈ ఫిఫ్త్ పార్ట్కి సంబంధించిన ఈ ఫిఫ్త్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 6.4 crore టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా ప్రతి ఇంట్లో యావరేజ్గా దాదాపుగా 4 టెస్టుల పైచిలుకు ప్రతి ఇంట్లో కూడా టెస్టులు చేస్తూ జల్లడబట్టే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో మనం ఫిఫ్త్ ఫేజ్కి సంబంధించి చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మనం వీ హ్యావ్ యూటిలైజ్డ్ ఒక యాప్ను వాడాం. ఆ యాప్ ద్వారా వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఎవ్రీ సిటిజన్ హూ ఈస్ విజిటింగ్ ద జేఏఎస్ క్యాంప్స్. విజిట్ చేసిన వీళ్ళను ఈ యాప్ ద్వారా మనం విజిట్ చేయించడమే కాకుండా వీళ్ళకు సంబంధించిన సమగ్ర సమాచారం కూడా ఈ యాప్లో మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. వీటి ద్వారా పేషెంట్లకు ఎవరెవరికి ఫర్దర్ ట్రీట్మెంట్లు చేయాల్సిన అవసరం ఉంది,
ఎవరెవరిని మనం నెట్వర్క్ హాస్పిటల్స్ లేదా మన గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ అయినా కూడా ఎవరెవరిని మనం ఎక్కడెక్కడికి రెఫర్ చేసినాము ఇవన్నీ కూడా డేటా మొత్తం మన దగ్గర కూడా యాప్లో భద్రంగా ఉంది. సో వీటికి సంబంధించి 3 కేటగిరీస్. 1 కేటగిరీ ఇస్ మనం జల్లడబట్టి క్యాంపులకు తీసుకొచ్చిన కేటగిరీ. ఆ క్యాంపులో మనం ఐడెంటిఫై చేసి 5th నవంబర్ కల్లా దాదాపుగా 85,000 కేసులను మనము వీ హ్యావ్ రెఫర్డ్ టు ది హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్కు కానీ టీచింగ్ హాస్పిటల్స్కి కానీ రెఫర్ చేసిన కేసులు ఆల్మోస్ట్ 85,000 కేసులు. ఇది ఫస్ట్ కేటగిరీ. ఈ 85,000 కేసెస్ను మనం ఈ క్యాంపుల ద్వారా ఐడెంటిఫై చేసి 85,000 పీపుల్ను మనం వీ హ్యావ్ డిసైడెడ్ దట్ దీస్ పీపుల్ నీడ్ ఫర్దర్ ట్రీట్మెంట్. కేసులన్నీ కూడా మన మొబైల్ యాప్ ద్వారా మనం ట్రాక్ చేసి మొబైల్ యాప్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ మ్యాప్ చేసి ప్రతి సచివాలయం పరిధిలోనూ కూడా ఈ మ్యాప్ చేసిన డేటాను వీ హ్యావ్ కనెక్టెడ్ టు ద విలేజ్ క్లినిక్. We have attached this to the family doctor concept, and through the family doctor concept and through the village clinic which is present in the Grama Sachivalayam or Ward Sachivalayam, and through the staff within that is the CHOs, the ANMs and the ASHA workers, we will be tracking and monitoring and hand-holding the entire process for that patient. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఆ మిగిలిన వాళ్ళందరినీ కూడా టైం బౌండ్ మేనర్గా వీళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో నెట్వర్క్ హాస్పిటల్స్కు పంపించడము, నెట్వర్క్ హాస్పిటల్స్లో బెటర్ ట్రీట్మెంట్ వాళ్ళందరికీ కూడా అందేట్టుగా చూడడము, ఆ తర్వాత వాళ్ళకు సంబంధించిన మందుల దగ్గర నుంచి వాళ్ళ రెఫరల్ సర్వీసెస్ అన్నీ కూడా మనం చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేయడం. ఇది మిగిలిపోయిన కార్యక్రమం, మీరు ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉన్న కార్యక్రమం. అంటే విచ్ ఇంక్లూడ్స్ ఈవెన్ ద ప్రొసీజర్. అక్కడ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ చేయించడం, ఆపరేషన్ చేయించిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని మళ్ళీ హ్యాండ్ హోల్డ్ చేస్తూ వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం అన్నీ కూడా డిసెంబర్ ఎండ్ కల్లా పూర్తిగా అన్ని కేసులు కూడా కంప్లీట్ అయ్యే కార్యక్రమం దిశగా అడుగులు వేయాలి. మొత్తం ఈ 90,000 పైసలుగా ఉండే ఈ కేసులన్నింటినీ కూడా కండక్టింగ్ దీస్ జగనన్న ఆరోగ్యశ్రీ క్యాంప్స్ రెగ్యులర్లీ అండ్ పీరియాడికలీ ఫ్రమ్ 1st January. ఎవ్రీ మండల్లో నెలకు 4 క్యాంపులు, 4 సచివాలయాల పరిధిలో. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ సిస్టమ్ ఇన్ ప్లేస్ సో దట్ 6 monthsలో ఎవ్రీ మండల్లో మళ్ళీ ఎవ్రీ విలేజ్ పూర్తిగా మళ్ళీ క్యాంప్ జరుగుతుంది. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో మనం ఆరోగ్యశ్రీలో ఎంపానల్డ్ కాని ఏదైనా రోగాలు కూడా ఎక్కడైనా ప్రొసీజర్స్ కానీ ఏమైనా మనకి ఏదైనా కనిపించినా కూడా స్పెషల్ అథారిటీ, స్పెషల్ డెసిగ్నేషన్ విల్ బి గివెన్ టు ద ఫ్యామిలీ డాక్టర్ and to the village clinic connected together, where the case will be built, case will be properly put in a format, and it would be good enough for referral. And our referral ఆధారంగా వాళ్ళను it will be considered as treatment fit in Arogyashri cases. సో ఈ ప్రొసీజర్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఇంటికి చేరుకున్న పేషెంట్ ఆరోగ్యశ్రీలో ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చిన పేషెంట్ అయినా కూడా ఆ పేషెంట్ను మన విలేజ్ క్లినిక్ స్టాఫ్ విత్ ఇన్ అ స్టిప్యులేటెడ్ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 1 week would have to go and see the patient at home and take a photograph with the patient, enquire with the patient, anta baga chariginda amma, ట్రీట్మెంట్ బాగా ఇచ్చినారా అమ్మా, ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు కదమ్మా, మీకు ఎక్స్ట్రా డబ్బు ఎక్కడ ఇవ్వాల్సిన పని పడలేదు కదమ్మా, ఆరోగ్య ఆసరా డబ్బు కూడా మీకు పడిందా, మీకు అందిందా అమ్మా అని అడిగి పూర్తిగా నిర్ధారించుకుని రావాల్సిన మందులు, ఉండాల్సిన మందులు, ఇవ్వాల్సిన మందులన్నీ కూడా మీకు అందాయా, ఉన్నాయా మీ దగ్గర అని చెప్పి వెరిఫై చేసుకుని
ఆ తర్వాత వాళ్ళు ఫోటోగ్రాఫ్ పెడితేనే ఆరోగ్యశ్రీలో that will be cleared for bill clearance. Now, what about the cases which are already in existence? Chronic patients కి సంబంధించిన cases which are already available, which are already present in the village, in Sachivalaya, who require care, who require hand holding. Whether they are covered in Arogyasri, whether they are not covered in Arogyasri is immaterial. Most likely not. Most likely they are already not covered. Most likely they are not covered probably because they are already in existence for a long time. ఇలాంటి వాళ్లకు కిడ్నీ పేషెంట్లు కానీ లివర్ పేషెంట్లు కానీ మస్కులర్ డిస్ట్రోఫీ కానీ అటువంటి వాళ్లకు మందులు ఎక్స్పెన్సివ్ కాబట్టి they're not in a position to take. They're not in a position to buy them. They're not in a position to procure them. అలాంటి వాళ్ళు కూడా you would have to bring them under hand holding umbrella. Identify these cases. Hand hold them. Give them the medication. In fact, I've asked the health department, irrespective of what the cost is, it is our duty to handhold. ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉండి కూడా మందుల పరంగా కానీ ట్రీట్మెంట్ పరంగా కానీ if we are not in a position to give them, please bring it to my notice. For any reason so. Because we would have to address them. That would be our priority. Because I do not want to see any case left out. Cheyalsina dharmam mandi. One of the most important subjects would be to make sure that there is proper orientation among people as to how to avail Arogyasri services. See, one exercise we've already done during the course of Jagananna Arogya Suraksha. I've asked the health department to once again bombard this operation from 1st December. Again, take up this activity afresh. Give them new Arogyasri cards. Kotta Arogyasri card kuda print cheyamani cheptunnam. Already jaruguta unnai. Proper QR code, ఈ డేటా మొత్తము అప్లోడ్ చేసి సర్వర్లలో which is reflected onto the Arogyasri card also. While you distribute the Arogyasri card in every house from 1st December onwards, there should be a bombardment of how to avail Arogyasri. Arogyasri పేషెంట్ అనే ఆరోగ్యశ్రీ అనేది అవైల్ ఎలా చేసుకోవాలి అని తెలియని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు. సిమిలర్లీ ఆరోగ్యశ్రీ యాప్ కూడా ప్రతి ఫోన్లో ఉండాలి. ఒక పేషెంట్ బాగోలేకపోతే పేషెంట్కు నేను ఎక్కడికి పోవాలి ఫర్ ఫ్రీ ట్రీట్మెంట్, హౌ డు ఐ అవైల్, నేను ఎలా ఆరోగ్యశ్రీ సేవలు అవైల్ చేసుకోవాలి, what is the procedure, what is the process, where do I go, whom do I meet అనే క్వశ్చన్ మార్క్ ఎవరి మనసులో ఉండకూడదు. ది ఎంటైర్ ప్రాసెస్, there is a village clinic which is in place, అక్కడికైనా మీరు పోవచ్చు, who will guide you to the nearest Arogyasri empaneled hospital, or there is an app in your phone, this is Arogyasri app, you download it, you ask, I have so and so problem, which is my Arogyasri, the closest Arogyasri empaneled hospital. It will give you the direction. Or worst case, call 104 number. They will get in touch with you and direct you as to which hospital they should go to. Where is the Arogyasri, the closest Arogyasri hospital? And they'll guide you.
అనే ఈ రకరకాల పద్ధతులు యాజ్ టు హౌ టు అవైల్ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ అనే బుక్లెట్ కూడా తీసుకొని పోయి ప్రతి ఇంటికి ఇచ్చి ఎడ్యుకేట్ చేస్తూ సిహెచ్ఓస్, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లు కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ ప్రతి ఇంట్లో ఇస్తూ ఆరోగ్యశ్రీ ఎలా అవైల్ చేసుకోవాలో ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి ఇంట్లో బంబార్డ్మెంట్ జరగాలి. మెడికల్ ట్రీట్మెంట్ కోసం నాకు తెలియక నేను ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్ ఎక్కడుందో నాకు తెలియక నేను ఎక్కడికో వేరే చోటికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళి నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాను అన్న మాట ఎవరి నోట వినపడకూడదు. 9th నవంబర్ నుంచి మనం చేయబోయే కార్యక్రమం గురించి సెకండ్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. దీంట్లో వై ఏపీ నీడ్స్ జగన్. ఒకవైపున మనం చేస్తున్న మంచి, ఎలాంటి మంచి జరుగుతూ ఉంది, ఇంటింటికి ఎలాంటి మేలు జరుగుతూ ఉంది, జరిగింది, మన ఇంటికి ఏం మంచి జరిగింది, మన గ్రామానికి ఏం జరిగింది, మంచి ఎలా జరిగింది, మన గ్రామంలో ఎంత డీబీటీ కింద ఇచ్చినాము, మన గ్రామంలో ఎంత నాన్ డీబీటీ కింద ఇచ్చినాము, ఎంత ట్రాన్స్పరెంట్గా ప్రతి బ్యాంక్ అకౌంట్లలోకి ఎంతమంది లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు ఇవ్వగలిగాము, ఎంతమంది అలాంటి లబ్ధిదారులు ఏ ఏ స్కీమ్లో ఎంతెంతమంది ఆ గ్రామంలో ఉన్నారు, అక్కడ డీబీటీ అయితేనేమి, నాన్ డీబీటీ పద్ధతిలో అయితేనేమి ఆ గ్రామంలో ఎంతమందికి ఎంత మేలు జరుగుతూ ఉంది, ఎంతమంది ఏ ఏ పథకాలలో ఎంతెంత మేలు పొందుతున్నారో అన్న అవగాహన, నాలెడ్జు ఆ ప్రతి ఇంటికి రావాలి. ఏమేం పథకాలు మన గవర్నెన్స్లో ఉన్నాయి, ఆ పథకాలను ఎలా అవైల్ చేసుకోవాలి, ఒకవేళ పొరపాటున ఎవడో తెలుసో తెలియకో ఎవడైనా వీళ్ళని మిస్లీడ్ చేసే పరిస్థితి ఎక్కడైనా రాకుండా ఉండేందుకు కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. దే షుడ్ దెమ్సెల్వ్స్ ఆల్సో బీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. సిమిలర్లీ ఆ గ్రామంలో స్కూల్స్ ఏ రకంగా నాడు నేడులో మార్పులు చెందాయి, ఏ రకంగా ఇంగ్లీష్ మీడియం రావడం మొదలుపెట్టి ఐఎఫ్పి ప్యానల్స్ 6th క్లాస్ ఆన్వర్డ్స్ రావడం దగ్గర నుంచి ఏ రకంగా 8th క్లాస్ పిల్లలకు ట్యాబ్స్ ఇస్తూ ఉన్నాం దగ్గర నుంచి మారుతూ ఉన్న స్కూల్స్ వ్యవస్థను గురించి, మన గ్రామంలో జరుగుతున్న మార్పు గురించి, మన గ్రామంలో మారిన హెల్త్ పరంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేనేమి, విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్ అయితేనేమి, ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితి గురించి, వ్యవసాయంలో వస్తూ ఉన్న మార్పుల గురించి, ఒక ఆర్బీకే అన్నది గతంలో లేనిది ఇవాళ గతానికి భిన్నంగా ఉన్నది, ఆ ఆర్బీకే ద్వారా జరుగుతూ ఉన్న మంచేమిటి, ఏ రకంగా ఈ క్రాప్ అన్నది వ్యవస్థను మారుస్తూ ఉంది, ఏ రకంగా ట్రాన్స్పరెన్సీ అన్నది ప్రతి గడప దగ్గరికి వచ్చినది, ఏ రకంగా ట్రాన్స్పరెన్సీ అన్నది, సోషల్ ఆడిట్ అన్నది ఏ రకంగా గ్రామ రూపురేఖలను మారుస్తూ ఉన్నది, ఏ రకంగా దిశ యాప్ అన్నది ప్రతి ఫోన్లో ఉన్నది, ఏ రకంగా దిశ యాప్ పని చేస్తున్నది, ఏ రకంగా దిశ యాప్ను అవైల్ చేసుకోగలుగుతాము, దానివల్ల జరిగే మంచేమిటి, in terms of schemes, in terms of DBT, in terms of transparency, in terms of governance, in terms of the changes that have been brought about in the village, be it in schools, be it in health, be it in agriculture. ప్రతి విషయంలోనూ ప్రజలకు పూర్తి అవగాహన అనేది కల్పించాలి. రాష్ట్రంలో what were the GSDP numbers before us? What are the GSDP numbers now? అన్నది రాష్ట్రం గురించి, గ్రామం గురించి, జరుగుతూ ఉన్న మంచి గురించి, డీబీటీ గురించి, నాన్ డీబీటీ గురించి, గ్రామంలో ఉన్న లబ్ధిదారుల గురించి పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న మంచిని విత్ డేటా, విత్ ఎవిడెన్సెస్, విత్ ఆధారాలు చూపిస్తూ
చేసే కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్.